అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను అసలు నా ఛానల్లో వీడియో అప్లోడ్ చేసి చాలా డేస్ అవుతుంది. లాస్ట్ వీడియో అయితే నా పెళ్లి శారీస్ మగ్గం బ్లౌజెస్ చూపించాను. చాలా మంచి రీచ్ వచ్చింది, 3000 వ్యూస్ వస్తున్నాయి అండ్ స్టిల్ కౌంటింగ్. బిగినర్గా అన్ని వ్యూస్ రావడం చాలా బాగుంది. అండ్ అందరూ అడుగుతున్నారు జ్యువెలరీ కలెక్షన్ కూడా చేస్తా అన్నారు, చేయలేదు అని. ఇన్స్టాగ్రామ్లో వచ్చాయి, యూట్యూబ్లో ఒక 2-3 కమెంట్ చేశారు. సో చాలా లేట్ అయిపోయింది. ఈరోజు అయితే నా పెళ్ళి జ్యువెలరీ కలెక్షన్ చూపిస్తా. పెళ్ళి అంటే ఫ్రమ్ ఎంగేజ్మెంట్ నుంచి పెళ్ళి వరకు సిరీస్ లాగా అన్ని ఎంగేజ్మెంట్ అలా అన్ని ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటాను. ఫస్ట్ స్టార్టింగ్ విత్ మై ఎంగేజ్మెంట్ రింగ్. దగ్గర చూపించుకో. ఇది డైలీ పెట్టుకోవాలి అని అనుకున్నాం మేము. డైలీ వేర్ లాగా ఉండాలి, లైట్ వెయిట్ ఉండాలి అండ్ రోజు పెట్టుకున్నా ఏం అవ్వద్దు అని చెప్పి అనుకున్నాం. సో ఇలా సింపుల్గా మేమైతే హార్ట్ షేప్లో చేయించుకున్నాం. మధ్యలో స్టోన్ వస్తుంది, ఇంకో హాఫ్ హార్ట్ మా హస్బెండ్ రింగ్ పైన ఉంటుంది. అండ్ దీనికి లోపల లెటర్స్తో ఎంగ్రేవింగ్ వస్తుంది, V&S అని. ఒక్క నిమిషం, ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో తెలీదు. నేనైతే దీని ఫోటో అయితే యాడ్ చేస్తాను. సో ఇది నా ఎంగేజ్మెంట్ రింగ్. నెక్స్ట్ ఎంగేజ్మెంట్లో నేను పెట్టుకున్న జ్యువెలరీ చూపిస్తా. ఫస్ట్ అయితే వడ్డానం. ఇదైతే వడ్డానం. ఇది నార్మల్ లోకల్ షాప్లోనే పర్చేస్ చేశాను. అండ్ సో ఈ వడ్డానంలో ఏంటి అని అంటే మనకి అష్టలక్ష్మి లాగా వస్తుంది డిజైన్. లక్ష్మీలు అప్పుడు చాలా ట్రెండింగ్లో ఉండే లక్ష్మీ వడ్డానం. నాకు ఇలా కావాలి అని చెప్పి నేను ఇది లోకల్ షాప్లోనే పర్చేస్ చేశాను. అండ్ ఈ నెక్లెస్ సెట్ వచ్చేసరికి నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. ఎంగేజ్మెంట్ కోసం అని కాదు, కానీ ముందే మేము చేసుకొని పెట్టుకుంది. అసలు మాకు ఎంగేజ్మెంట్ షాపింగ్ చేయడానికి టైమే లేదు. లిటరల్లీ 4 డేస్లోనే అంతా అయిపోవాలి. సో మేము పెద్దగా ఏం షాపింగ్ అయితే చేయలేదు. ఇది ఉన్న వాటినే నేను పేరప్ చేసేసాను, నా లెహంగాకి మ్యాచ్ అవుతుందా లేదా అని. దీని లింక్ కావాలి అని అంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, ఆర్ఎల్స్ మీరు కమెంట్ చేస్తే నేను కింద రిప్లై ఇస్తాను. పెళ్ళి జ్యువెలరీ బాక్స్. ఇది యాక్చువల్గా దాదూస్లో స్వీట్స్ కొంటే వచ్చిన స్వీట్ బాక్స్. దానిని నేను జ్యువెలరీ బాక్స్ లాగా మార్చేసుకున్నా. ఇందులో ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు మై మ్యారేజ్ అన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకున్నా. సో ఒక్కొక్కటి కేర్ఫుల్గా చూపిస్తా. అన్నీ అయితే అరేంజ్ చేసుకున్నాను ఈవెంట్స్కి తగ్గట్టుగా. ఎంగేజ్మెంట్ చూపించాయి కదా, నెక్స్ట్ హల్దీకి ఇది నేను సెట్ కంప్లీట్లీ మీషోలో ఆర్డర్ చేసుకున్నా. నా డ్రెస్కి మ్యాచింగ్ అలా ఏం చూసుకోలేదండి. ఇది కొంచెం కలర్ షేడ్ అయిపోయింది, పర్లేదు. ఇలా ఒక నెక్లెస్ వచ్చింది, నెక్ పీస్ వచ్చింది. ఇది బ్యాంగిల్ కమ్ ఇలా రింగ్కి జాయింట్ వచ్చింది, ఇయర్ రింగ్స్. అండ్ ఇదేమో పాపడి బిల్ల. అంతే. మెహందీకి నేను పెట్టుకున్నదేమో ఇది చాలా చోకర్ లాగా వస్తుంది. దీనికి ఇయర్ రింగ్స్ అండ్ ఇదేమో నెక్లెస్. ఇది కూడా నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను, అప్పుడు ఏదో సేల్ ఉండింది. నేను వీటి లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇవి చాలా మల్టిపుల్ ఐటమ్స్ నేను ఆర్డర్ చేశా ఇలాంటివే, అప్పుడు చాలా మంచి సేల్ నడుస్తుంటే. సో ఇది బాగుందా లేదా అనేది కూడా కమెంట్ చేయండి. ఇది నా మెహందీది. ఇది కాంట్రాస్ట్లో పెట్టుకున్నా, పింక్ లెహెంగాకి గ్రీన్ కలర్ చోకర్ లాగా పెట్టుకున్నాను. ఇదేమో పెళ్లి కూతురు చేసినప్పుడు, అంటే ఫస్ట్ యాక్చువల్ శారీ పెట్టకముందు నార్మల్గా ఒక ఏదైనా శారీ కట్టుకొని రమ్మంటారు. ఆ శారీ మీదకి నేను ఇలాంటి పిచ్ కలర్ది పెట్టుకున్నా. ఇది కూడా అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నా. సేమ్ నా మెహందీ దాంతో పాటు కలిపే ఆర్డర్ చేసుకున్నాను. ఇది కూడా లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఇయర్ రింగ్స్లో ఇలా బర్డ్ లాగా వచ్చి చాలా చిన్నగా చాలా క్యూట్ ఉంటాయి ఇయర్ రింగ్స్. అండ్ దీని తర్వాత నా ఒరిజినల్ పెళ్లి కూతురు శారీ. మీరు ఎవరైనా నా శారీస్ వీడియో చూడకపోతే నేను అది కూడా ట్యాగ్ చేస్తానండి, చూడండి డెఫినెట్లీ. ఇదేమో పెళ్లి కూతుర్ని చేసినప్పుడు పెట్టుకున్నాను. ఇది అన్నిట్లో నా ఫేవరెట్ హారం. ఇది ఎందుకు అనంటే ఇది 2 in 1 లాగా ఉంటుంది. మనం దీన్ని ఇలా కూడా వేసుకోవచ్చు అండ్ ఇలా కూడా వేసుకోవచ్చు. ఇది హైదరాబాద్లో బేగం బజార్లో లిచీ షాప్లో తీసుకున్నాం. దీని కాస్ట్ డెఫినెట్గా అందరు అడుగుతారని తెలుసు. 4000 పడిందండి ఇది కాస్ట్. దీనికి వడ్డానం ఏమి ఇవ్వలేదు. ఇయర్ రింగ్స్
ఇలా నెక్లెస్ అండ్ పాపడ్ బిల్ ఇచ్చారు. ఇది కూడా 2-in-1 ఇయర్ రింగ్స్ లాగా ఉంటాయి. బరువు ఉంటుందేమో అని అస్సలు అనుకోవద్దు, ఏం బరువు ఉండవు, లైట్ వెయిట్ ఉంటుంది. ఇది మాత్రం కొంచెం బరువులాగా ఉంటుంది, బట్ ఏం మనకి తెలీదు. శారీ వేసుకున్న తర్వాత ఇది వేసుకుంటే మాత్రం అంతగా ఏం ఏర్పడదు. సో దీంతోనే చాలా మంచి లుక్ వచ్చింది. అండ్ అదే రోజు నేను పెళ్ళికూతురు చేసినప్పుడు ఈ జడ వేసుకున్నాను. ఇది కంప్లీట్లీ ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది లుక్. పైన మనం ఇట్లా ఏమైనా పెట్టుకొని ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది మేము ఎప్పుడో పర్చేస్ చేసాము, నేను నా పెళ్లి కూతురప్పుడు ఇది యూజ్ చేసుకున్నాను. ఓకే, కూతురు అయిపోయిన తర్వాత ఎదుర్కోలు ఉంటుంది మా దాంట్లో. నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను ఎదుర్కోలు అంటే ఏంటి అనేది. దాంట్లో నేను లాంగ్ చైన్గా ఇది పెట్టుకున్నాను. ఇది కూడా బేగం బజార్లోనే నేను తీసుకున్నాను. దీనికి సెట్ ఇయర్ రింగ్స్ ఇలా వస్తాయి. అండ్ దీనికి మాటీల్లాగా ఇవైతే నేను పేరప్ చేశాను. ఇది కూడా లోకల్ షాప్లో పర్చేస్ చేసినవే. ఓకే, అండ్ ఒడ్డానంగా నా ఎంగేజ్మెంట్దే పెట్టుకున్నా. పెళ్లి కూతురు చేసినప్పుడు కూడా ఒడ్డానం ఇదే పెట్టుకున్నాను, చెప్పడం మర్చిపోయాను. అండ్ నెక్స్ట్ జడ వచ్చేసి ఇది మగ్గం జడ అని అంటారు కదా, ఆ జడ. మంచి లుక్ వచ్చింది ఈ జడతో కూడా. అండ్ ఈ జడకి పైన ఇలా మనం పెట్టుకుంటాం కదండి జడకి, ఇది యాక్చువల్గా నేను పాపడ బిళ్ళ కోసం చేయించుకున్నాను. సో ఇది జడకి పెట్టుకున్నాను. యాక్చువల్గా పాపడ బిళ్ళ కోసం చేయించుకున్నా, కొరుట్లలో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చేయించుకున్నా ఇంటి దగ్గర. ఇది ఇలా పెట్టుకోవాలి పెళ్ళప్పుడు అనుకున్నా, కానీ ఇది ఏమైపోయిందంటే చాలా హెవీ అయినట్టు అనిపించింది. అండ్ అస్సలు ఈవెన్గా ఉండదు, ఇది ఒకలాగుంటే ఇది ఒకలాగా చేసి ఇచ్చాడు ఆయన. సరే ఇంకా నాకు నచ్చలేదు, నచ్చక దీన్ని జడకి పెట్టుకున్నా. ఇలా వెనక వస్తుంది, ఇలా పెట్టి వస్తుంది, దానికి కింద వచ్చేసి ఈ జడ ఇలా వేసేసుకున్నా. లుక్ అయితే చాలా బాగుంది. అండ్ ఇది లాంగ్ చైన్ అని చెప్పాను కదా, చోకర్ లాగా అంటే షార్ట్ చైన్ లాగా నేను ఎంఎడిలో తీసుకున్న ఒక ఐటెం అయితే వేసుకున్నాను. అదే ఇది నాకు అరౌండ్ 60,000 పడిందండి. ఎంఎడిలో తీసుకున్నాను. ఇది కంప్లీట్లీ ఇలా మధ్యలో లక్ష్మీదేవి వస్తుంది, అన్ని లక్ష్మీదేవులే వస్తాయి. డిజైన్ ఇలా వస్తుంది, కింద అన్ని ఇలా పింక్, వైట్ అండ్ గ్రీన్ పూసలతో వస్తుంది. అండ్ ఎంఎడిలోనే నా ఎంగేజ్మెంట్కి పెట్టుకున్న రామ్ పరివార్ కూడా తీసుకున్నాను. అది ఫోటో యాడ్ చేస్తాను, అది మళ్ళీ నెక్స్ట్ టైం షార్ట్స్ వీడియోస్లో నేను మీకైతే చూపిస్తాను. సో ఇది నేను ఎదుర్కోలకి వేసుకున్న సెటప్. నేను సంగీత్కి పెట్టుకున్న నెక్లెస్ ఆర్ ఏదైనా అనొచ్చు. ఇది ఊడిపోయింది కొంచెం, దీన్ని సెట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇదైతే సంగీత్కి పెట్టుకున్నాను. ఓన్లీ ఇంకా ఇది చైన్ ఇంకా ఇయర్ రింగ్స్ మాత్రమే పెట్టుకున్నా. సంగీత్లో నేను షరారా వేసుకున్నా. ఆ అవుట్ఫిట్ కూడా నేను నా ఓల్డ్ వీడియోలో చూపించా, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. అండ్ ఇప్పుడు కమింగ్ మన శ్రావణ మాసాలు చాలా ఫెస్టివల్స్ వస్తున్నాయి, దసరా, దీపావళి, వినాయక చవితి చాలా వస్తున్నాయి. కాబట్టి ఆడవాళ్ళు మంచిగా ఇవన్నీ పర్చేస్ చేయొచ్చు. ఇది కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను వెరీ రీజనబుల్ రేట్కి. దీని లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అన్నీ చాలా తక్కువ ఆఫర్లో ఉన్నప్పుడే నేను కొన్నాను. ఇప్పుడు వీటి ఒరిజినల్ ప్రైస్ ఎంత ఉందో నాకైతే తెలీదు, బట్ నార్మల్ ఆఫర్లో కొంటే మాత్రం చీప్లో వచ్చేస్తాయి. ఫైనల్లీ లాస్ట్ పార్ట్ పెళ్ళిలో పెట్టుకున్నది. ఫస్ట్ మా మమ్మీ పెట్టుకున్నది చూపించేస్తాను. ఇది మా అమ్మ పెట్టుకుంది, షార్ట్ లాంగ్ వడ్డానం. సో ఇది సెట్ లాగా వచ్చేస్తుంది. నెక్స్ట్ నేను పెట్టుకుంది పాపడ బిళ్ళ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది పాపడ బిళ్ళ, ఇదైతే అంతా అంటుకుంటుంది జీలకర్ర బెల్లము. ఇదేమో అలాగే దారాలు అలాగే ఉండిపోయినాయి, వాళ్ళు దారాలతో కుచ్చి మరీ పెడతారు కదా మన జడలో, అది. ఇవి నేను నా జడకి పెట్టుకున్న బిళ్ళలు. ఇదంతా కూడా సెట్, నేను పెళ్ళిలో పెట్టుకున్నంతా కూడా సెట్. ఇయర్ రింగ్స్ ఒక్కటే అలాగనమాట, మిగతా అంతా సెట్ లాగా పెట్టుకున్నాను. సో ఇది నక్షి జ్యువెలరీ నక్షి కలెక్షన్ అంటే యాంటిక్ కలెక్షన్. ఇవన్నీ మీషోలోనే ఆర్డర్ చేశాము. కంప్లీట్లీ ఇలా లక్ష్మీ అమ్మవారు వస్తుంది, మధ్యలో పెద్ద బిల్ల ఇలా వస్తుంది.
ఇది చోకర్ ఇచ్చాడు, షార్ట్ ఇచ్చాడు, మళ్ళీ పెద్దది లాంగ్ హారం కూడా ఇచ్చాడు. చాలా బాగుంటుంది. దీంట్లో వడ్డానం ఇంకా ఈ చేతికి పెట్టుకునేవి అవి కూడా ఇచ్చాడు, కానీ నేను అవేం పెట్టుకోలేదు. వడ్డానం నాకు హెవీగా కావాలి అని నేను మళ్ళీ వేరేది కొనుక్కున్నాను. ఇది హెవీగా వచ్చిన వడ్డానం. ఇది కూడా మళ్ళీ మధ్యలో లక్ష్మీ అమ్మవారు వస్తుంది. ఈ డిజైన్ నాకు నచ్చింది చూడంగానే, అందుకే తీసుకున్నా. కింద మొత్తం ఇలా పూసలు వచ్చేస్తాయి. ఇది కలర్ పోతుంది ఇప్పుడిప్పుడే కొంచెం. ఓకే. అండ్ నేను పెళ్ళిలో గోల్డ్ జ్యువెలరీ ఏది పెట్టుకోలేదండి, ఎందుకంటే మన రిలేటివ్స్ ఫ్రెండ్సే కాకుండా చాలామంది వస్తూ ఉంటారు కదా, ఎవరిని నమ్మాలో ఏంటో తెలీదు. అందుకని నేను ఇదంతా కూడా నార్మల్ రోల్ గోల్డ్దే పెట్టుకున్నా. ఇవి ఇయర్ రింగ్స్ నేను మ్యారేజ్లో పెట్టుకుంది. ఇలా పల్లకిలో పెళ్లి కూతురులాగా కూర్చున్నట్టు ఇది వస్తుంది. ఇది కూడా మీషోలోనే ఆర్డర్ చేసుకున్నాము. ఇవన్నీ మా మమ్మీయే ఆర్డర్ చేసింది. ఇవి ఇయర్ రింగ్స్. వీటికి వీటిని ఏమంటారు, చెంపస్వరాలు. ఇది పెట్టుకున్నాను. ఇది నార్మల్ లోకల్ షాప్లో పర్చేస్ చేసిందే. వీటికి మాటీలు కూడా పెట్టుకున్నాను. మాటీలు అది ఇవ్వమ్మ పాతవి, ఎదుర్కోలకు పెట్టుకున్నాను. ఇవి మాటీలు సేమ్ ఎదుర్కోలకి పెట్టుకున్న మాటీలే యాడ్ చేసేసుకున్నా ఇందులో. అండ్ నేను ఎదుర్కోలకి పెట్టుకున్న పాపడి బిళ్ళ చూపించడం మర్చిపోయా. ఇది ఎదుర్కోలకి పెట్టుకున్న పాపడి బిళ్ళ. ఇవి జడ బిళ్ళలు. ఇవి మొత్తం 1 2 3 4 5 6 7 8 వచ్చాయి. బిళ్ళలతో సహా ఏది నేను పోగొట్టుకోలేదు, అన్నీ ఉన్నాయి. అండ్ నేను ఎంగేజ్మెంట్కి పెట్టుకున్న హెయిర్ యాక్సెసరీస్ కూడా దాపెట్టుకున్నా, అవి కూడా చూపిస్తాను. ఇది ఎంగేజ్మెంట్ లెహెంగా మీదకి పెట్టుకున్న హెయిర్ యాక్సెసరీ. ఇది కూడా జాగ్రత్తగా ఉంచుకున్నా. అండ్ నాకు ఎంగేజ్మెంట్కి ముత్యాలతో సమ్ జడ వేశారు, అంటే లేస్తో జడ వేశారు. దానికి ముత్యాలు కావాల్సి ఉండే, అందుకని చెప్పి ఈ ముత్యాలు ఇవి కూడా దాచిపెట్టుకున్నాను. వీటితోనే వేశారు, కొంచెం చిక్కు చిక్కు అయిపోయాయి. ఇంకొక లేస్ కూడా ఉంది, అది మాత్రం పోయింది, అది మొత్తం చినిగిపోయింది. అదొక్కటే పోయింది, మిగతా అన్నీ ఉంచుకున్నా. ఓకే, అంతే. ఇది నా పెళ్ళిలో వేసుకున్న జ్యువెలరీ. పెళ్ళిది యాంటిక్ కలెక్షన్ మీషోలో ఆర్డర్ చేశానని చెప్పాను కదా, దానికి వచ్చిన వడ్డానం ఇదండి. నేను ఇది పెట్టుకోకుండా నేను సపరేట్గా తీసుకున్నాను. ఇలా వచ్చింది దాని వడ్డానము. మధ్యలో పెద్దగా లక్ష్మీ అమ్మవారు వచ్చింది. అండ్ ఇవేమో ఇయర్ రింగ్స్. ఇది ఇయర్ రింగ్స్ అలాంగ్ విత్ మాటీలు. ఇవన్నీ నేను లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇఫ్ ప్రొవైడ్ చేయకపోయినా మీరు కమెంట్ చేసి అడిగినా నేను మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇది ఇయర్ రింగ్స్ మాటీలు కూడా ఇచ్చాడు. అండ్ ఇవి మనం చేతికి పెట్టుకునేది. ఇంకా నా మగ్గం బ్లౌజెస్ హెవీ ఉన్నాయి కాబట్టి నేను ఇదైతే పెట్టుకోలేదు. అండ్ ఇదేమో పాపడి బిళ్ళ. అండ్ నేను పెళ్ళి కోసం అని చెప్పి మధ్యలో వేసుకోవడానికి కానీ ఇది కూడా మీషోలోనే ఆర్డర్ చేసుకున్నా. 4 బ్యాంగిల్స్ ఇలా వచ్చి 2 పెద్ద బ్యాంగిల్స్ వస్తాయి. పల్లకిలో పెళ్లి కూతుర్ని ఏనుగు తీసుకొస్తున్నట్టుగా ఈ డిజైన్లో. ఇది నేను మీషోలోనే ఆర్డర్ చేసుకున్నా. బట్ ఇవి నేను వేసుకోలేదు, ఎందుకంటే మనకి పెళ్ళిలో మొత్తం గ్రీన్ బ్యాంగిల్సే వేసేస్తారు కదా, మధ్యలో గోల్డ్ బ్యాంగిల్స్ యాడ్ చేసేసుకొని ఇవి నాకు అవసరం పడలేదు. బట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇలాంటివి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్ అండి, నేను రిసెప్షన్కి వేసుకుంది. ఇది కూడా నేను ఎంఎడీలోనే పర్చేస్ చేశాను. అండ్ ఇది కూడా రేట్ వాచిపోతుంది. సంథింగ్ అరౌండ్ 46,000తో కొన్నాను. ఇది ఏంటి దీంట్లో స్పెషల్ అంటే చాలా చెప్పాడు, నేను మర్చిపోయా యాక్చువల్గా. మంచి లావెండర్ కలర్లో వస్తుంది. మా పక్కన బాబు అరుస్తూనే ఉంటాడు, కొంచెం ఆ సౌండ్స్ ఇగ్నోర్ చేయండి. ఈ చున్నీలో ఇది కలిసిపోయింది కదా. నాది స్కై బ్లూ కలర్ లెహెంగా, సో కాంట్రాస్ట్ కోసం ఇదైతే నేను పెట్టుకున్నా. దీనికి 2 ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయి, ఇంకా వాడు ఏం ప్రొవైడ్ చేయలేదు.
దీనికి నాకు 46,299 కాస్ట్. ఎమ్మడిలో కొనుక్కుంది ఇది రామ్ పరివార్ ఎదుర్కోలప్పుడు వేసుకున్నది. ఇవన్నీ నేను ఎమ్మడిలోనే తీసుకున్నా. అండ్ ఇది నా హెయిర్ యాక్సెసరీ. రిసెప్షన్లో నార్మల్గా హెయిర్ లీవ్ చేసినప్పుడు ఇలా పెట్టారు, బటర్ఫ్లై లాగా ఇలా తీసుకున్నా. ఇది చార్మినార్లో తీసుకున్నాను నేను. ఎంగేజ్మెంట్కి ముత్యాల జడ వేసుకున్నాను, పెళ్ళికి పూల జడ వేసుకున్నాను, రిసెప్షన్కి నార్మల్ హెయిర్ అంతా కల్లీ చేసుకొని ఇలా ఒక యాక్సెసరీ యాడ్ చేసుకున్నాను. హెయిర్ యాక్సెసరీస్ కూడా పోగొట్టుకోలేదు, అన్నీ ఉన్నాయి నా దగ్గర, ప్రతి ఒక్కటి ఉంది. రామ్ పరివార్ అండి. యాక్చువల్లీ చూపించొద్దు అనుకున్నా, బట్ చూపించేస్తున్నా. నీట్గా ఇది ప్లాస్టర్స్ అన్నీ వేసుకొని సీల్ చేసి పెట్టుకున్నా. ఇది కూడా నాకు కాస్ట్ అరౌండ్ 60 పడిందండి, 50 చేంజ్, 55 సంథింగ్. ఇది ఓన్లీ మనకి నెక్లెసే వస్తుంది, దీనికి ఇయర్ రింగ్స్, పాపడ్ బిల్ల అలా ఏమీ రావు. అదే లాంగ్ హారం లానే వస్తుంది. ఎమ్మడిలో తీసుకుంది. సో అన్నీ చూపించేస్తానండి మ్యాక్సిమం. నేను చూపించాను అంటే గోల్డ్ జ్యువెలరీ మాత్రమే చూపించలేదు. ఎంగేజ్మెంట్లో మా అత్తయ్య వాళ్ళు నాకు పెట్టింది, తర్వాత నల్ల పూసలు అండ్ అమ్మ వాళ్ళు నాకు పెట్టిన గోల్డ్ జ్యువెలరీ అది మాత్రమే చూపించలేదు. అది కూడా నేను మెల్లిమెల్లిగా షార్ట్స్లో పోస్ట్ చేస్తాను, దానికి లాంగ్ వీడియో అయితే ఏమీ చేయను సపరేట్గా. సో ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చూపించండి. అండ్ ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. అండ్ నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి, అండ్ కింద కమెంట్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.